దేవుడు నిన్ను ఆర్థికముగా దీవించినప్పుడు, నా పదం మీకు గుర్తు రావాలి, మర్చిపోవద్దు మీరు. ఆర్థికముగా మీరు దీవించబడినప్పుడు, ఆర్థికంగా మీరు స్థిరపడినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన బ్రతుకు మారకూడదు, దేవునికి ఇచ్చే స్టాండర్డ్స్ మారాలి. మర్చిపోకూడదు మళ్ళీ. వెన్ గాడ్ బ్లెస్ యూ ఫైనాన్షియల్లీ, డోంట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్. దేవుడు నిన్ను దీవించినప్పుడు, ఒకనప్పుడు ఏం లేదు మన దగ్గర, మనకు ఉద్యోగం వచ్చింది, మన బిడ్డలకు ఉద్యోగం వచ్చింది, మన దగ్గర డబ్బులు పెరిగినాయి, మన స్టాండర్డ్ పెరగకూడదు. దేవునికి ఇవ్వడం అన్న స్టాండర్డ్స్ పెరగాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కొంచెం ఎందుకు తెలియదు, నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉండే చాలామందిని చూసినప్పుడు. కొంచెం వాళ్ళ స్థితి మారితే చాలు, వాళ్ళ హావభావాల్లో తేడా వస్తుంది, వాళ్ళ నడకలో తేడా వస్తుంది, వాళ్ళ మాటల్లో తేడా వస్తుంది. కొంచెం పెద్ద ఉద్యోగం వస్తే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, నథింగ్. దేవుడు ఇది కాదు కోరాడు. నీకు ధనంలో నువ్వు స్థిరపడినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? నీవు అనేకులకు ఇచ్చే స్టాండర్డ్స్ పెరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేను ఒక్కరికే ఇచ్చేవాడిని, ఇప్పుడు దేవుడు నన్ను దీవించాడు కాబట్టి నలుగురికి ఇవ్వగలుగుతున్నాను. వింటున్నారా? ఇది కదా దేవుడు మన నుంచి కోరాడు. డోంట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నాకేంటి, నాకేం తక్కువ, నాకు ఉద్యోగం ఉంది ఎప్పుడు అనకండి నా మాట. నాకేం తక్కువ, నాకు మంచి ఇల్లు ఉంది, డోంట్ సే లైక్. నాకేం తక్కువ, నా వెనక ఇంతమంది జనాభా ఉన్నారు, డోంట్ సే. ఎప్పుడు చెప్పకండి అలాగా. గివింగ్ నేచర్. మీరు అలా చేయండి, మీరు ఇష్టమైన వ్యక్తులుగా మారుతారు, దేవునికి యోగ్యులుగా మారుతారు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా, మీరు మీ స్టాండర్డ్స్ని పెంచుకోకండి, దేవునిలో మీ స్టాండర్డ్స్ని పెంచుకోండి. దీనులుగా బ్రతకండి, తగ్గించుకొని బ్రతకండి. ధనాన్ని బట్టి అతిశయపడకండి, ప్రభు ఇష్టపడ్డు. పౌలు గారు చక్కని ఉపదేశం చేశాడు తిమోతికి. తిమోతి, ఈ లోకానికి ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకొని వెళ్ళం, అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి నొందుదుము అని చెప్తాడు. ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిర ధనము యందు నమ్మికుంచక, మనకి సమస్తమును ధారాళముగా అనుగ్రహించిన దేవుని యందే మన నమ్మికుంచాలని చెప్పాడు. డోంట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనం అండి ఎంతమందిని చూడలేదు మీరు చుట్టుపక్కల? ఇహలోకమందు ధనవంతులైన వారు ఏం కావద్దు అంటే దాని అర్థం ఏంటి? ధనం మనకేం తీసుకొస్తుంది? గర్వం. ఏ రోజైతే నీ జీవితంలో గర్వము ఉద్భవించిందో ఆ రోజు దేవుడి నుంచి వేరైపోయినట్టు. దేవుడు తట్టుకోలేంది, దేవుడు సహించలేంది ఏదన్నా ఉందంటే గర్వం. తట్టుకోడు ఆయన.